అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. మైపాల్ యాదవ్ అంటే ఫైర్. ఒక్కొక్క మంత్రి అరే నువ్వు చచ్చిపోరా ఎందుకు బతుకుతున్నావు రా అంటే ఒక గట్టి వాయిస్ వేసినాక అప్పుడు ఏమన్నారు, వీడు హైప్ కోసం మాట్లాడుతున్నాడు, ఏదో ఫోకస్ అవ్వడం కోసం మాట్లాడుతున్నాడు, ఇమేజ్ తెచ్చుకోవడం కోసం మాట్లాడుతున్నాడు, సంథింగ్ ఇటువంటి అంటే దాన్ని ఏమంటారు ఇంకా అటువంటి ఉండేది మీ మీద జనరల్ గా. కాదు ఇప్పుడు అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్పాలిగా మరి. సరే ఇప్పుడు హైప్ చేసుకోవడానికి ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఉన్నప్పుడు, అవును తిడితే మాట్లాడతామని ఒక కాదు ఎవరినన్నా నేనే అంటే హైప్ ఎంత ఇవ్వను అంత ఇద్దాం మీ ఛానల్ ద్వారా కానీ ఇంకా అసలు ఆ ధైర్యం వస్తుందా? తేడా వస్తే లేపేస్తారు కదా. అవును ఇప్పుడు నన్ను ఆల్రెడీ నాగార్జున సాగర్లో కిడ్నాప్ కూడా చేశారు. అవును మరి సరే హైప్ వస్తుందా? ఇప్పుడు జెన్యున్ గా మాట్లాడినప్పుడు నేను అదే దాడి గురించి కూడా అడగాలనుకున్నాను. నాగార్జున సాగర్లో కానీ ఇంకొక 2 చోట్ల అట్లా అయినట్టున్నది. అనువు పోలీసులు ఉంటుండే అప్పుడు హనీ ట్రాప్ చేయరు. హనీ ట్రాప్ చివరికి సినిమా హీరోలని అంటే మహేష్ బాబును కానీ చిరంజీవి వీళ్ళని కూడా ఎందుకు అది తిట్టడం అనేది? అప్పుడు 5 years బ్యాక్ కదా, వాళ్ళ మీద కోపం విద్వేషం లేదన్నా. ఇప్పుడున్న యూత్ స్పెషల్గా ఇప్పుడు శ్రీమంతుడు సినిమాలు ఈయన చేసిండు కదని చెప్పి ఆయన ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడం, ఆయన రౌడీలను చంపడము, అరే తిరిగి ఇచ్చే డ్యూడ్ లాభ అయిపోతావు ఇంకెంత తీసుకుంటావు అని మంచి మెసేజ్ ఉన్న తర్వాత వీళ్ళు మంచిగా చెప్పిండు కదని చెప్పేసి మంచిగా అక్కడ అన్యాయాన్ని ఎదిరిస్తుండు, దుర్మార్గులు రైతు బతకాలంటుండు, భరత్ అనే నేను తీసిండు, ఇవన్నీ చూసి వీళ్ళు మహేష్ బాబు ఫోటో పెట్టుకుంటారు. తర్వాత ఎన్టీఆర్ రాఖీ సినిమాలో అసలు ఈ చెల్లె కోసము ఆడబిడ్డల కోసము వాడు అట్లా చట్టం లేకుండా కత్తి తీసుకొని నరుకుతా ఉంటే ఏమన్నారు అబ్బా 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 అని అసలు ఆడపిల్లలు అమ్మాయిలు నా ప్రాణం అంటారు. అదే వీళ్ళు చెప్పడం బాగుంది డైలాగ్స్. ఓకే మరి వీళ్ళు యాక్టర్ గానే వీళ్ళని చూడాలి. వీళ్ళని యాక్టర్గా చూడకుండా వీళ్ళు నిజమైన హీరోలు అనుకుని వీళ్ళు అనుకుంటారు. అవును వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే అసలు మేము నిజమైన హీరోలమని వాళ్ళు ఫీల్ అవుతారు. బాగా ఇమేజ్ ఉంది. కానీ ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చి ప్రశ్నించాలంటే పంగ పగిలిపోతుంది ఒక్కొక్కడికి. ఎప్పుడు ఎవడొచ్చి ఎత్తుకపోతాడో తెలియదు. అయితే వీళ్ళకి అంత ఇమేజ్ వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం ఏదైనా అన్యాయం చేయాలి. మనం ప్రభుత్వాన్ని కూడా తిట్టామనిలే, ప్రజల వైపు వచ్చి మాట్లాడి ఒకసారి వచ్చి అయ్యో అన్యాయం జరిగింది ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలని మీరు వినతి పత్రం కూడా ఇవ్వకుండా కనీసం నోరు తెరిచి మాట్లాడకుండా మీ పనిలో మీరు బిజీ అయిపోతే, నిమ్మకు నీరెత్తనట్టుంటే, చీమ కుట్టినట్టు కూడా లేకపోతే మరి ఇక అసలు అటువంటి చిరంజీవికి వాళ్ళకి పద్మవిభూషణ్లు ఇచ్చిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రీసెంట్గా 25 లక్షలు ఇస్తాం, తర్వాత నెలకు 25,000 పింఛన్ కూడా ఇస్తామంటున్నాడు కదా. అయితే నిజంగానే వాళ్ళ పెద్ద యాక్టరు చిరంజీవి చాలా మంచి పనులు చేసిండు, నో డౌట్. ఇప్పుడు బ్లడ్ డొనేషన్కి సంబంధించి కానీ తర్వాత కంటి కొన్ని సేవలు ఉన్నాయి. కరోనా టైంలో కూడా సిలిండర్లు ఇవ్వడం, ఆయన చాలా గొప్ప వ్యక్తి. సినిమా హీరోలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తిట్టడము నాకు అది వాళ్ళు వ్యక్తిగత సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఎక్కడైనా బాగా దుర్మార్గాలు అన్యాయాలు జరిగినప్పుడు మాట్లాడితే బాగుంటుందని అప్పుడున్న తీవ్రత ప్రియాంక రెడ్డి ఇష్యూలో దిశ పేరు మార్చారు. అప్పుడు అందరు సమాజం అంతా కొవ్వొత్తులతో అమెరికాలో, లండన్లో, ఢిల్లీలో అన్ని రాష్ట్రాలలో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ, ఫ్లెక్సీలు ప్రదర్శన చేస్తూ, ఆమె ఫోటో పెట్టి ఈమె జస్టిస్ ఫర్ దిశ నన్ను ఇంత వేస్తుంటే కూడా ప్రపంచం అంతా స్పందించింది. అయ్యా వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? అక్కడ వచ్చింది కోపం. సరే ప్రతిదాని మీద స్పందించాలని ఉండదు, కానీ అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా మీరు మరీ బొమ్మలు కాదు కదా, రోపోలు కాదు కదా. నేను అనేది అంటే అన్ని ఫీల్డ్లు, అవునవును అన్ని రకాల ఫీల్డ్లో, ఏ ఫీల్డ్ అయినా కానీ, సాఫ్ట్వేర్ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేబర్ కానీ, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ అన్న ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల మీద ఒక కన్నేసి ఉంచాలా. రాజకీయం అనేది అందరి బాధ్యత, కంప్లీట్ సొసైటీ మీద. ప్రభుత్వం మీద అదే వృత్తిలో ఇన్వాల్వ్ అయింది, మాకు సంబంధం లేదండి, ఇన్షర్ట్ వేసుకుని వచ్చిన ఆమ్లెట్ దాయినా 2 బీర్లు దాయినా కాదు. ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, లేదంటే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి. మీరు అడిగిన దాంట్లో ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు చాలా సార్లు వరదలు వచ్చినప్పుడు, ముంపులు వచ్చినప్పుడు సినిమా హీరోలు వరద బాధితుల కోసము ఇవ్వటము, లేదా విదేశాలకు వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి కలెక్ట్ చేసి క్రికెట్ మ్యాచ్లు ఆడి పేదలకు వంచాలనే మంచి కార్యక్రమాలు కూడా చాలా చేసిరు. మీరు అన్నట్టు సినిమాల్లోనే పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వచ్చే మాట్లాడుతున్నాడు.
ఆ? మొత్తం లేకపోలేరని కూడా కాదు కదా. లేదు మనం అందరిని కూడా అంటలే, గంపగుత్తగా అనలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం ఎప్పుడు అనలేదు, అవును. ఆయన చేస్తుండే, ఆయన కాడికి ఆయన చేస్తుండే కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఈవెన్ ఇప్పుడు సినిమా హీరోలోనే మనం ఎందుకు స్ట్రెస్ చేయాల్సి వచ్చిందంటే వీళ్ళు ఆరాధనగా చూస్తారు కదా యువత, అవును. ఇంత ఆరాధనగా చూస్తారు. మళ్ళా ఇప్పుడు నేను జీవో 46 దానిలో ఒక అబ్బాయి చూసిన, అన్న నువ్వు అంటే ఇష్టం అన్న, నువ్వు మా కోసం కొట్లాడుతున్నావు అని చెప్తుండు. ఆ ప్రొఫైల్ పిక్ చూస్తే ఒక అల్లు అర్జున్ ఉంది, తమిళనాడులో విజయ్ పెట్టుకున్నారు. ఓకే, మేము ప్రాణాలకు తెగించేమో మేము రాలి, ఇంకొక అతనేమో శ్రీమంతుడు ఆయన మహేష్ బాబు పెట్టుకున్నాడు, ఇంకో అతను జూనియర్ ఎన్టీఆర్ది పెట్టుకున్నాడు, అరే ఇంకో రామ్ చరణ్ది పెట్టుకున్నాడు. వీళ్ళంతా ఇప్పుడు అంటే వాళ్ళ అసలు హీరో వాళ్ళ అయ్యా ఆయన ఉంటాడు, ఆయనది పెట్టుకోరు. సరే మనది పెట్టుకోమని కూడా అంటే మీరు అన్నట్టు వాళ్ళ అమ్మదో నాన్నదో పెట్టుకోండి అయ్యా, ఖచ్చితంగా వాళ్ళే కదా ఇక్కడ ఫస్ట్ వాళ్ళు. తర్వాత మనం సొసైటీలో ఎవరైతే వీళ్ళకి ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడతాం కదా, అవును. నిలబడ్డ వాళ్ళది పెట్టుకున్నా వాళ్ళ అమ్మ నాన్న తర్వాత మనమే వస్తాం. ఎవరైతే అన్యాయం జరిగినప్పుడు మేము ఉన్నాం అన్నప్పుడు, అవును. ఒక అడ్వకేట్ ఉండొచ్చు, ఒక జర్నలిస్ట్ ఉండొచ్చు, ఇంకెవరైనా మద్దతుగా నిలబడే డాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా. ఇవి వదిలేసి నిజంగా కష్టపడ్డోని పెట్టుకోకుండా మీరు సినిమాలలో ఉన్నారు కదా, సినిమా పరంగానే ఇష్టపడాలి, అభిమానించాలి. అంతకు నిజంగా అభిమానించాల్సింది ఏంటంటే వ్యవస్థలో నిజంగా కొట్లాడేటోళ్ళని, నిజమైన వాళ్ళని చేయాలని నా కోరిక. ఈ ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నకు ప్రయారిటీ ఇచ్చి నిజంగా కొట్లాడేటోళ్ళు పెట్టుకోవాలనేది చెప్పడంలో అంత మళ్ళీ ఇంకోటి వాళ్ళు స్పందిస్తే నన్ను ఎందుకు వాళ్ళని స్ట్రెచ్ చేసిన అంటే, మేము ఇంత మాట్లాడింది ఒకెత్త అవుతుంది, వాళ్ళు వచ్చి ఒక బయటకు వచ్చి ఆ దుండగులను శిక్షించాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అంటే ఎక్కువ రీచింగ్ ఎక్కువ ఉంటుంది కదా, రీచింగ్ ఉంటుంది, ఆ సమస్య తగ్గే పరిస్థితి ఉంటే తొందరగా పరిష్కారం అవుతుంది. ఈ ప్రభుత్వాలు కూడా అప్పుడు భయపడే అవకాశం ఉంటాయి కదా. ఇప్పుడు మహేష్ బాబు మాట్లాడిందంటే ఒక ఇష్యూ మీద అసలు ఒక 200 ఛానల్ అలర్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు కేటీఆర్ లాగా అందరు అఫీషియల్ మీటింగ్ కూర్చోబెట్టి మాట్లాడలేరు కదా అట్లా. ఇప్పుడు ఆయన ఇద్దరిని కూర్చొని మీరు మహేష్ అనండి, ఇంగ్లీష్లో మనం ఏదో సంథింగ్ నడిచింది. అయితే రైట్, మీరు అన్నట్టు అమ్మ నాన్న విషయం వచ్చింది కాబట్టి ఒక మాట, మీరు ఇంత తెగించిపోతున్నప్పుడు అందరికి నచ్చకపోవచ్చు, వీడేంద్ర మాట్లాడతాడు, పెద్ద పైసలు ఉన్నాడా, బ్యాక్గ్రౌండ్ ఉన్నాడా, వీడిని ఏమన్నా దావదిందాం అట్లా అని ఏమన్నా ఆలోచన చేస్తారు. అప్పుడు అమ్మ నాన్న మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? భయపడి ఇవన్నీ వద్దు బిడ్డ మనకి ఎందుకు అని మిమ్మల్ని వారించే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు నానైతే లేడు, 2012లోనే చనిపోయాడు. ఓకే, అమ్మ ఉంది. అమ్మ ఫస్ట్ నుంచి కూడా మనకు వద్దు ఇవన్నీ ఎందుకు అంటే, ఆమెకు ఎవరైనా చెప్తారు కదా ఇది కొడుకు ఇట్లా మాట్లాడుతుండు అని లేపేస్తారంటే ఆమెకు భయం ఉంటుంది తల్లికి. అంటే నేనన్నా ఉంటే ఉంటా పోతే పోతా. ఇప్పుడు అక్కడ ఆమె కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేది సేమ్ రైతు బంధు లెక్కనే. అమ్మ మన ఊర్లోనే బాగా డబ్బున్న వాళ్ళకి ఎక్కువ రైతు బంధు వచ్చిందా, ఇక్కడ కమ్మరి కొలిమిలో ఆయన తిప్పుకునేటైనాకు ఎక్కువ వచ్చిందా, ఇలాంటి ఐరన్ చేసే రజకులకు ఎక్కువ వచ్చిందా, ఎస్సీ మాదిగలకు డప్పు కొట్టేటోళ్ళకి వచ్చిందా అంటే డబ్బున్న వాళ్ళకి వచ్చింది. మరి డబ్బున్న వాళ్ళకి ఇస్తే వీళ్ళంతా దొంగలు అంటే వీళ్ళు తప్పు చేసే పరిస్థితి ఉంటుంది. లేదంటే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు ఎట్లా వాళ్ళకి దవాఖానలకు పోవాలని డబ్బులు ఎవరు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పు చేయనా? కేసీఆర్ ఇంత అన్యాయం చేస్తుండు కాబట్టి అమెరికాలో ఉండి నెలకు 5 లక్షలు పంపేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు 10-20 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళకు కూడా రైతు బంధు. అదే ఇక్కడ ఉండి పాపం పేద మాదిగ బిడ్డకు మాకు అర్థమవుతాడు చెప్తావు, కానీ నీవు ఒక్కరికి ఎందుకు బిడ్డ అనే వర్షంలో వాళ్ళు మాట్లాడతారు. అన్నప్పుడు కూడా నేను ఇట్లా ఉంది, ఇంత అన్యాయం జరుగుతుంటే నేనైతే చూస్తూ కూర్చుండలేను. అంటే ఏంటి మరి నీ ధైర్యం? నిజంగా చంపితే చంపని, కానీ నేనైతే ఇట్లే మాట్లాడతాను. అంతే కదా ధైర్యం అంటే, అంతే నా ధర్మమే నా ధైర్యం. నేను ధర్మం వైపు ఉన్నా కదా, ధర్మయుద్ధంలో ఉంటే ఉంటాం, పోతే పోతాం. పాపం శ్రీకాంతాచారి లాంటి వ్యక్తి ప్రాణమే ఇచ్చిండు కదా. అవును, అంటే ఆయనకు ఏమనిపించింది, అది ధర్మయుద్ధం. తెలంగాణ ఆత్మహత్య చేసుకుని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల ఉపాధి వస్తుంది అని శ్రీకాంతాచారి మొదలు పెడితే కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య వాళ్ళు ప్రాణమే ఇచ్చారు కదా. అసలు మన తెలంగాణ రాష్ట్రం ఒక డిఫరెంట్ రాష్ట్రం, ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. అసలు ఇంతమంది చనిపోయి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు కొట్లాడితే వచ్చింది కదా. అవును, అందుకని కదా బాధ. ఇప్పుడు కేసీఆర్ నార్మల్గా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే మనకి ఇంత ఉండకపోవు. ఇంతమంది చచ్చిపోయి తెచ్చుకున్న తర్వాత ఇదేంది అని